హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవిశ్రీ కుకింగ్ ఆఫీషియల్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. సో ముందుగా చికెన్ని నేను ఇలా వాటర్లో కడిగి పెట్టుకున్నాను. సో పక్కన ఆనియన్ పేస్ట్ అనేది మిక్సీ పెట్టేసాను ఆల్రెడీ. సో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. సో ఇది మనకి ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో కూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అయితే ఇలా కొంచెం ఫ్రై అయ్యింది. సో ఇందులో మనం గరం మసాలా అనేది వేసుకోవాలి. సో వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం కూరకు సరిపడా కారం అనేది వేసుకోవాలి. వేసేసుకున్నామండి. సో ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. సో బాగా కలిపేసుకొని మనం ప్లేట్ మీద పెట్టేసుకోవాలి. సో ఒకసారి మనం కర్రీ అనేది ఎలా ఉందో చూద్దాం. సో ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి తేలింది. సో ఒకసారి బాగా కలిపేసుకుందాం. అలాగే ఒక బాయిల్ చేసుకున్న ఎగ్స్ 2 అనేది వేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కలిపేసుకున్నాము. సో మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes పాటు వదిలేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి.